ఒకటి పీపీటీ తీసుకుందాం. హలో. నో సార్, కనబడలేదు సార్. మన వాయిస్ విజిబుల్, నా వాయిస్ వినబడుతుందా? ఎస్ సార్. వాయిస్ వినబడుతుంది సార్, పీపీటీ విజిబుల్ అవ్వట్లేదు. పీపీటీ కనబడలేదు సార్. హలో. 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 ఎవరన్నా మాట్లాడండి, నాకు అసలు వాయిస్ వినబడట్లేదు. మీ వాయిస్ క్లియర్గా లేదు. హలో. హలో. మన వాయిస్ సార్ స్లోగా వినబడుతుంది సార్ వాయిస్. ఇప్పుడు చూడండి ఒకసారి. ఇప్పుడు వాయిస్ వినబడుతుందా? చాలా స్లోగా వినబడుతుంది సార్. ఇప్పుడు కూడానా? ఇప్పుడు వినిపిస్తుంది సార్, ఇప్పుడు వినిపిస్తుంది. ఓకే ఓకే. మా పీపీటీ విజిబుల్? నో సార్. నో సార్, నో సార్, బ్లాక్ స్క్రీన్ వచ్చింది. ఎస్ సార్. ఎస్ సార్, ఇప్పుడు విజిబుల్. ఓకే. క్లాస్ చెప్తున్న ముందు ఒక పాయింట్, నెక్స్ట్ వీక్ కనుక ఒకవేళ ఆఫ్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తే ఎంతమంది రావడానికి విల్లింగ్ ఉన్నది నాకు కావాలి. నేను వస్తాను సార్. నేను వస్తాను కదా, ఎంతమంది వస్తారు? కోటి, శ్వేత, విజయశ్రీ, జితేంద్ర, మధుప్రియ, ఈ 5 ఉన్నారా? నేను ఉన్నాను సార్. కోటి, శ్వేత నేను ఉన్నాను సార్. ఓకే. నాకు చెప్తారా మరి? ఒకసారి మీ బ్యాచ్ అందరితో మాట్లాడి ఎస్ సార్. ఎప్పుడు లోపల చెప్తారు? ఈవినింగ్. మళ్ళీ ఈవినింగ్ అంటే కష్టం, మేము ప్లాన్ చేసుకోవాలి కదా. సార్ విజయశ్రీ టీం నుంచి ఓకే. 5 మెంబర్స్ వస్తారు సార్, విజయశ్రీతో కలిపి. మళ్ళీ కన్ఫామ్ గా చెప్పండి. మళ్ళీ నాకు రాలేదు, ఆ ప్రాబ్లం ఉంది, బస్ ప్రాబ్లం ఉంది, లేకపోతే రూమ్ ప్రాబ్లం ఉంది, నాకు ఇలాంటివి చెప్పొద్దు. కన్ఫామ్ గా ఎంతమంది వస్తారు? సార్ క్లాస్ అవ్వగానే ఒక 5 minutes లో చెప్తాను సార్. పోనీ ఇప్పుడే 5 minutes తీసుకొని చెప్పండి నాకు. ఓకే సార్. కోటి నువ్వు కూడా. కోటి మీ బ్యాచ్ నుంచి ఎంతమంది? సార్ మా టీం నుంచా సార్? 4 మెంబర్స్ సార్. ఎవరెవరు? సాయి దుర్గా, నేను, ప్రవీణ్ కుమార్ సార్. ప్రవీణ్ కుమార్, ఓకే ఓకే కుమార్ సార్. ఓకే. అదే సార్. శ్వేత బ్యాచ్ అప్పుడు చెప్పింది 8 members వస్తాం సార్ మేము. 8 members వస్తారు ఎస్ సార్. కన్ఫామ్ గా? ఎస్ సార్. ఓకే. జితేంద్ర బ్యాచ్? జిత్తు ఫోన్ చేయలేదు సార్, వాళ్ళ దాంట్లో మాత్రం 2 కన్ఫర్మ్ అన్నారు సార్. అంటే 4, 4, 8, 2. మధుప్రియ బ్యాచ్? మధుప్రియ ఫోన్ చేయలేదు. లేదు సార్, ఇంకా రాలేదు.
ఎల్ఈస్ ఎవరు ఉన్నారు క్లాస్లో? ప్రశాంత్. ప్రశాంత్ ఎంతమంది వస్తారు ఎల్ఈస్? దేనికి సార్ నేను ఇప్పుడు వచ్చాను. అలా కాదు, నెక్స్ట్ వీక్ ఆన్లైన్, ఒకవేళ ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ పెడితే ఎంతమంది వస్తారు? అందరూ వస్తారు. పోలే రెగ్యులర్స్ నుంచి అయితే 8, 4, 4, 2 కన్ఫామ్గా వచ్చేది. ఒకటి ఓకే సార్, ఓకే సార్. వస్తారా కన్ఫామ్గా? కన్ఫర్మ్ సార్. అంటే నేను అన్ అకాడమీ స్టాఫ్ నుంచి కూడా పెట్టించాను, మెషిన్స్ కూడా క్లాస్ నేను పెట్టిస్తాను మీరు ఓకే అనుకుంటే, ఒక 1 or 2 days కంప్లీట్గా. ఓకే సార్. ఓకే కాదు, మళ్ళీ ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత 10 మంది ఉన్నారు ఇంకో క్లాస్లో, వాళ్ళకేమో 1 అవర్కి చాలా ఎక్కువ పేమెంట్ ఇస్తాం, 1 అవర్కి 1000 రూపీస్ దాకా ఇస్తాం వాళ్ళకి. మీరు ఆ రోజు ఆయన క్లాస్కి తీసుకొచ్చానంటే నాకు 6 అవర్స్ చెప్పారంటే ఒక 6000 దాకా పేమెంట్ ఇవ్వాలి. మీరు 10 మంది 15 మంది వచ్చారంటే అనవసరం అవన్నీ, ఎన్ని చెప్పకూడదు మీకు. కనీసం ఒక 20 మంది 25 మంది ఉంటే నేను ఏమైనా రప్పిస్తాను వాళ్ళందరినీ. వస్తుంది సార్. ఏంటి రెగ్యులర్ కన్ఫర్మ్ సార్. రెగ్యులర్ నుంచి ఒక 20 మెంబర్స్ వస్తారు కన్ఫామ్గా, అంతేనా? కోటి సార్ రెగ్యులర్ నుంచి 20 మెంబర్స్ వస్తారు కన్ఫామ్గా. 20 మెంబర్స్ అంటే జిత్తు టీం క్లారిటీ లేదు సార్ మరి. ఇద్దరే కదా చెప్పావు నువ్వు అక్కడ. అవును సార్, జిత్తు టీం ఇద్దరే సార్, మిగిలిన వాళ్ళకి ఫోన్ చేయలేదు అనమాట నేను. అవును, శ్వేత టీం 8 మెంబర్స్ అని చెప్పింది, నా టీం విజయశ్రీ 4. 4, నువ్వు ఒక 4, జితేంద్ర ఒక 2, 18. 18 మెంబర్స్ దాకా అయ్యారు అంటే ఒక 20 మెంబర్స్ దాకా వస్తారు రెగ్యులర్స్. సార్ కన్ఫామ్ గానా? కన్ఫర్మ్ సార్. ఎల్ఈస్ ఎంతమంది వస్తారు? వెళ్ళేసి ఫోన్ చేయలేదు సార్ మరి, నేను తర్వాత మా ఫోన్ చేస్తాను. నలుగురు వస్తారు సార్. 4 ఏంటి సార్? అవును సార్. మ్యాక్సిమం 4 మెంబర్స్ వస్తారు అంతే. అవును. ఓకే, అంటే 24 మెంబర్స్ అవుతారు, అంతేనా? అవును సార్. అయితే పెట్టేయమంటారా క్లాసెస్? ఓకే సార్. మీదేనమ్మా డెసిషను. మీరు మళ్ళీ పెట్టిన తర్వాత మీరు రాకపోయినా మళ్ళీ అనవసరం, మేము పెట్టడం, మేము ప్లాన్ చేసుకోవడం, మళ్ళీ దాని గురించి స్టాఫ్ని అలొకేట్ చేయడం, ఇవన్నీ ప్రాబ్లమ్స్, చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీరు ఏంటంటే సింపుల్గా బస్సు ఎక్కువ లేకపోతే ఆర్టీసీ బస్సు ఎక్కువ వచ్చేస్తారు, మాకు అలా కుదరదు. ఆన్లైన్ ఇబ్బంది అవుతుంది సార్, ఆఫ్లైన్ వెళ్ళండి సార్. ఏమ్మా, ఎవరు జితేంద్ర? అదేమే సార్. చెప్పు జితేంద్ర. ఆఫ్లైన్ పెట్టేయండి సార్, ఆన్లైన్ ఇబ్బంది అవుతుంది. ఎవరు మాట్లాడేది? కార్తిక్. కార్తిక్. కార్తిక్, నువ్వు వస్తావు ముందు అసలు? వస్తాను సార్ పక్కా. కాలేజ్ పక్కనే సార్ మా రూమ్ అంతా. మేము నలుగురం అయితే పక్కా. అజయ్, మనోజు, నేను, శ్రీరామ్. ఓకే, అయితే పెట్టేస్తాను మా మండే నుంచి ఆన్లైన్ క్లాసెస్, ఆఫ్లైన్ క్లాసెస్. ఓకేనా? ఓకే సార్. ల్యాబ్స్ క్లోజ్ చేసుకుందాం, ఓకే. క్లాస్ వర్క్ కూడా ఒక 1 or 2 యూనిట్స్ సిఎంఎఫ్ నుంచి నా సబ్జెక్ట్ కూడా ఒక 1 or 2 యూనిట్స్ చెప్తాను నేను. ఓకే సార్. ఓకేనా? మండే నుంచి మాత్రం రావడానికి ప్లాన్ చేసేసుకోండి మీరు. ఓకేనా? ఓకే సార్. ఓకే, హలో. ఓకే సార్, ఓకే ఓకే సార్. ఓకే, ఒక 2 minutes ఆగండి అవ్వ, నేను ఒకసారి మేడంకి కన్ఫర్మేషన్ చెప్పేస్తాను, నేను కన్ఫర్మేషన్ చెప్పేసి క్లాస్ స్టార్ట్ చేస్తాను. ఓకేనా? ఒక 2 minutes వెయిట్ చేయండి, మేడంకి ఒకసారి కాల్ చేసి కన్ఫర్మేషన్ చెప్పేస్తాను, ఓకే మండే నుంచి సార్. ఆఫ్లైన్ కదా. ఓకే సార్.
మ్యూట్ చేసుకోండి. ఓకే, మ్యూట్ చేసుకోమ్మా. ఓకే, సో లాస్ట్ క్లాస్లో ఎంతమంది ఉన్నారు? లాస్ట్ క్లాస్లో ఏం టాపిక్ చెప్పుకున్నామమ్మా? ఏమైనా ఐడియా ఉందా? ఫోరియర్ అనాలిసిస్ సార్, సిరీస్. ఫోరియర్ ఫోరియర్ ఐడియా ఉందా? ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్, ఫోరియర్ సిరీస్ గురించి చెప్పుకున్నా ఫోరియర్ లాస్ట్ క్లాస్లో. ట్రాన్స్ఫార్మ్, ఫోరియర్. ఓకే, సో మొత్తం అంతా కలిపి నేను ఒక 4 ఈక్వేషన్లు గుర్తుంచుకోమని చెప్పాను. ఏంటా 4 ఈక్వేషన్లు? నేను ఐడియా ఉందా? ఈ 4 ఈక్వేషన్స్ మాత్రం గుర్తుంచుకోండి అని చెప్పాను. ఓకే, ఈ 4 ఈక్వేషన్స్ గుర్తుంచుకుంటే మ్యాక్సిమం ఎటువంటి ప్రాబ్లం అయినా చేసేయగలరు. సో దీనికి సమ్ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఆ ప్రాపర్టీస్ చూద్దాం అని చెప్పాను. సో అందులో వచ్చేటప్పుడు ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేటప్పటికి పీపీటీ విజిబులే కదమ్మా? ఎస్ సార్. ఓకే దెన్. సో పీపీటీ ఆఫ్ అవుతే చెప్పండి అమ్మా నాకు. ఓకే, సో ఇందులో ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేటప్పటికి లీనియారిటీ. సో లీనియారిటీ అంటే ఏంటి అసలు? లీనియారిటీ అంటే ఆల్రెడీ మీకు చెప్పాను. ఏంటి లీనియారిటీ అంటే? వోల్టేజ్ ఇస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు కరెంట్ అని చెప్పాను. అంటే ఎప్పుడైతే మనం కరెంట్ ఇంక్రీజ్ చేస్తామో ప్రొపోర్షనల్గా వోల్టేజ్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. సిమిలర్లీ ఎప్పుడైతే మనం వోల్టేజ్ ఇంక్రీజ్ చేస్తామో ప్రొపోర్షనల్గా కరెంట్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో దాన్నే మనం లీనియారిటీ అంటాం. అదేంటది? మన ఎలక్ట్రికల్ భాషలో మాట్లాడుకోవాలంటే అది ఒక లీనియారిటీ. కానీ మన మ్యాథ్స్లో మనం మాట్లాడుకోవాలంటే లీనియారిటీ అంటే ఏంటంటే a1x1 ప్లస్ a2x2 ఈజ్ ఈక్వల్ టు a1x ఆఫ్ ఒమేగా ప్లస్ a2 x2 ఆఫ్ ఒమేగా. అంటే ఏంటి? మనం ఎక్స్ ఆఫ్ టీ అనేది ఏంటి? మనం ఫ్రీక్వెన్సీ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ అంటే ఏంటి? టైం డొమైన్ నుంచి ఫ్రీక్వెన్సీ డొమైన్ చేంజ్ చేస్తున్నాం మనం, అంతే కదా? లేదా ఫ్రీక్వెన్సీ డొమైన్ నుంచి టైం డొమైన్ చేంజ్ చేస్తున్నాం మనం. సో దాన్నే ఇన్ టర్మ్స్ ఆఫ్ లీనియారిటీలో మాట్లాడుకోవాలంటే ఏంటి? ఈ ఫస్ట్ డొమైన్కి ఫస్ట్ డొమైన్ ఉంది కదా టైం డొమైన్, ఆ ఫంక్షన్ని x1 అనుకుంటున్నాను. సెకండ్ ఫంక్షన్ ఉంది కదా దాన్ని x2 అనుకుంటున్నాను. దీనికి నేను ఒక కాన్స్టెంట్తో మల్టిప్లై చేశాను. ఎంత మల్టిప్లై చేశాను కాన్స్టెంట్ తోటి? a1 కాన్స్టెంట్తో మల్టిప్లై చేశాను. దీన్ని వచ్చేటప్పటికి a2 కాన్స్టెంట్తో మల్టిప్లై చేశాను. దేన్ని? ఈ సెకండ్ కాన్స్టెంట్ ఉంది కదా మనకి, దాన్ని నేను a2 కాన్స్టెంట్తో మల్టిప్లై చేశాను. సో దీన్నే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీలో కూడా ఎలా రాసుకోవచ్చు అంటే, ఇక్కడ x1 ఆఫ్ టీని ఫ్రీక్వెన్సీ డొమైన్లో నేను ఏమంటున్నాను? x1 ఆఫ్ ఒమేగా అంటున్నాను. అలాగే x2 ఆఫ్ టీని ఫ్రీక్వెన్సీ డొమైన్లో ఏమంటున్నాను? x2 ఆఫ్ ఒమేగా అంటున్నాను. మా జస్ట్ సెకండ్ ఒకసారి. ఇక్కడ x1 ఫంక్షన్, x2 ఫంక్షన్, 2 ఫంక్షన్స్ తీసుకున్నాను నేను. సో దీన్ని ఇది టైం డొమైన్లో మన ఫ్రీక్వెన్సీ డొమైన్లో ఏమనుకుంటున్నాం? ఇది x1 ఆఫ్ ఒమేగా, ఇది x2 ఆఫ్ ఒమేగా అనుకుంటున్నాం. సో ఈ x1 ఆఫ్ టీకి నేను ఒక కాన్స్టెంట్తో మల్టిప్లై చేస్తున్నాను. కాన్స్టెంట్ వాల్యూ ఎంత? a1. ఈ x2 ఆఫ్ టీకి ఒక కాన్స్టెంట్ వాల్యూతో మల్టిప్లై చేస్తున్నాను. కాన్స్టెంట్ వాల్యూ ఎంత? a2. సో దీన్నే ఈ ఫ్రీక్వెన్సీ డొమైన్లో మనం ఎలా రాసుకోవచ్చు? x1 ఆఫ్ ఒమేగాని a1, x2 ఆఫ్ ఒమేగాని a2 కింద రాసుకోవచ్చు. సార్ సో సో మనం దీన్నే ఎలా రాసుకోవచ్చు అంటే, ఎప్పుడైతే మనం టైం డొమైన్లో ఒక కాన్స్టెంట్తో మల్టిప్లై చేసుకున్నామంటే
సేమ్ ఫ్రీక్వెన్సీ డొమైన్లో కాన్స్టెంట్తో మనం మల్టిప్లై చేసుకోవచ్చు. అంటే నిన్న క్లాస్లో మీరు ఒక ప్రాబ్లం చూశారు. ఈ ప్రాబ్లం చూడండి. సో ఇక్కడ మనకి e⁻−at u అని ఇచ్చాడు. u అనేది x1. ఇప్పుడు మనం లీనియారిటీ భాషలో మాట్లాడుకుంటే అలాగే ప్లస్ ఇక్కడ నేను ఇంకొక ప్లస్ తీసుకొని e⁻at u(-t) అని తీసుకున్నాను అనుకోండి. ఇంకో ఇదే ఫంక్షన్ x(t) అప్పుడు ఏంటిది u(t) అనేది ఒక ఫంక్షన్, u(-t) అనేది సెకండ్ ఫంక్షన్. ఇక్కడ కాన్స్టెంట్ వచ్చేప్పటికి ఏంటి e⁻−at, సెకండ్ వన్ కాన్స్టెంట్ వచ్చేప్పటికి ఏంటి e⁻at అనేది 2 కాన్స్టెంట్స్ ఉన్నాయి. సో ఈ 2 కాన్స్టెంట్స్ని మనం సింపుల్గా ఇది ఎంత చేయలేకుండా మనం ఏం చేయొచ్చు, సింపుల్గా ఈ లీనియారిటీ మనం ఇది తీసుకొని డైరెక్ట్గా ఈ ఫార్ములా వేసేసుకోవచ్చు. మనం ఏంటి a1 x1 of omega ప్లస్ a2 x2 of omega అనేది తీసుకోవచ్చు. సో దీన్ని ఒక ప్రూఫ్లో మనం చూసుకుంటే ఏంటి x(t)కి ఏంటి ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్ x of omega లో మార్చుకోవాలంటే x(t) ఫార్ములా ఏంటి ఇంటిగ్రల్ -∞ x(t) e⁻−j⍵t dt. ఓకేనా. దీని కాన్స్టెంట్ వచ్చేప్పటికి ఏంటి a1, అలాగే దీని కాన్స్టెంట్ వచ్చేప్పటికి ఏంటి a2. సో ఈ మొత్తం టర్మ్ని మనం ఎలా రాసుకోవచ్చు x1 of omega రాసుకోవచ్చు, ఈ మొత్తం టర్మ్ని ఎలా రాసుకోవచ్చు x2 of omega కింద రాసుకోవచ్చు. ఓకే. సో దీన్నే మనం లీనియారిటీ అంటాం. ఇదేంటి ఫస్ట్ ప్రాపర్టీ ఆఫ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్. సో ఫస్ట్ ప్రాపర్టీ ఆఫ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఏంటి, లీనియారిటీ ఏంటి, మనం ఏదైనా కాన్స్టెంట్తో మల్టిప్లై చేస్తామంటే సేమ్ యాజ్ ఫ్రీక్వెన్సీ డొమైన్లో కూడా మనం అదే కాన్స్టెంట్తో మనం మల్టిప్లై చేసేయచ్చు. ఓకే. ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే ఈ ప్రాపర్టీస్ అన్ని ఎందుకు తీసుకుంటున్నామంటే మనకి ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు ఈజీగా అయిపోవడానికి మనం ఇవన్నీ ఈ డెరివేషన్స్ అన్ని చేసుకుంటున్నాము. ఓకే. సో నెక్స్ట్ వన్, సెకండ్ వన్, టైం షిఫ్టింగ్. సో టైం షిఫ్టింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక టైం t దగ్గర తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ టైం t = 10 సెకండ్స్ దగ్గర ఒక గ్రాఫ్ ఉంది మన దగ్గర. అదే ఇప్పుడు 5 సెకండ్స్ దగ్గర గ్రాఫ్ డ్రా చేయాలనుకోండి, అంటే దాన్ని మనం ఎలా తీసుకున్నాం t-t0 తీసుకుంటున్నాం. సో t-t0 అంటే ఏంటి, at t మీ దగ్గర గ్రాఫ్ ఉంది, at 5 at 10 సెకండ్స్ దగ్గర మీ దగ్గర గ్రాఫ్ ఉంది. at 5 సెకండ్స్ దగ్గర గ్రాఫ్ కావాలి అనుకుంటే ఏం చేస్తాం మనం, సింపుల్గా మనకి ఈ ఈక్వేషన్లో -t0 వేసుకుంటాం. సో -t0 వేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ x of omega అనేది మీ దగ్గర ఉంది, x of omega అనేది ఉంది. సో దీనికి మనం ఏం చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది అంటే e⁻−j⍵t0. ఇక్కడ ఎంతైతే మనం మైనస్ చేసుకున్నామో అంత వేసుకుంటే మనకి డైరెక్ట్గా ఫార్ములా అనేది డైరెక్ట్గా ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఓకే. అంటే మీకు ప్రాబ్లంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం చూసిన ప్రాబ్లం e⁻−at u(t) అని చూసారు. సో మీకు అదే ఆన్సర్ని u(t−5) అని అడిగారు అనుకోండి, ఏం చేస్తారు, సింపుల్గా మీకు వచ్చిన ఆన్సర్ని లాస్ట్లో ఏం చేసుకుంటారు e⁻−j⍵× 5 రాసుకుంటారు, అంతే అయిపోతుంది. అర్థమవుతుందా మీకు చూపిస్తాను అన్నమ్మా. ఈ ప్రాబ్లం చేశారు కదా, ఈ ప్రాబ్లం చేశారు. ఇదేంటి x(t) e⁻−at u(t) వచ్చింది. సో ఇది మీరు సాల్వ్ చేస్తే లాస్ట్ ఆన్సర్ ఏమొచ్చింది 1/a+j⍵ వచ్చింది. ఓకేనా. ఇది ఏమొచ్చింది x of omega వచ్చింది 1/a+j⍵ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదే ప్రాబ్లమ్ని u(t−5) తీసుకున్నాను. ఇక్కడ బ్రాకెట్స్లో t కాకుండా t-5 తీసుకున్నాను. సో ఇప్పుడు నేను టైం షిఫ్టింగ్ ప్రాపర్టీని అప్లై చేసి ఏం చేయొచ్చు, ఇక్కడ 1/a+j⍵ కాస్త ఏం చేయొచ్చు ఎక్స్ట్రాగా e⁻−j⍵ t ఎంత వాల్యూ, t0 ఎంత వాల్యూ 5, అంటే e⁻−j⍵5 అనేది తీసుకుంటే మనకి ఎక్స్ప్రెషన్ అనేది వచ్చేస్తుంది. ఓకే. సో టైం షిఫ్టింగ్ అనేది ఈజీయే కాదా, ఎస్ సార్ నో. హలో 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 ఎస్ సార్. ఓకే. అర్థమవుతుందా, వాయిస్ క్లియర్గానే ఉందా? ఎస్ సార్. ఓకే దెన్. ఓకే. సో ఇప్పటి వరకు మనం 2 ప్రాపర్టీస్ చూస్తాం. ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేటప్పటికి ఏంటి, లీనియారిటీ. లీనియారిటీ అంటే ఏం చేస్తాం, మనం టైం డొమైన్లో ఎంతైతే కాన్స్టెంట్తో మల్టిప్లై చేసుకుంటాం సేమ్ యాజ్ అదే ఫ్రీక్వెన్సీ డొమైన్లో కూడా అదే కాన్స్టెంట్తో మల్టిప్లై చేసుకుంటే మనకి అయిపోతుంది. సెకండ్ వన్ వచ్చేటప్పటికి ఏంటి, టైం షిఫ్టింగ్. టైం షిఫ్టింగ్లో ఏంటి u(t) అంటే x(t), ఆ t ప్లేస్లో నేను ఫర్ ఎగ్జాంపుల్ t-t0 కానీ లేకపోతే t-10 సెకండ్స్ కానీ t-20 సెకండ్స్ కానీ t-5 సెకండ్స్ కానీ ఎంతైతే తీసుకుంటున్నానో ఆ వాల్యూ ఎంతైతే ఉందో దాన్ని ఏం చేయొచ్చు, మన x of omega ఇంటూ e⁻−j⍵ ఇంటూ ఇక్కడ ఎంతైతే వాల్యూ తీసుకున్నామో అంత వాల్యూతో మల్టిప్లై చేసుకుంటే మనకి ఆన్సర్స్ అనేవి వచ్చేస్తాయి.
ఓకే, ఇది టైం షిఫ్టింగ్ అనమాట. సో దీనికి సొల్యూషన్ వచ్చేటప్పుడు చూడండి, ఒకసారి ప్రూఫ్ చెప్తున్నాను. టవ్ ఈజ్ ఈక్వల్ టు టీ మైనస్ టీ నాట్ కింద తీసుకుంటున్నా. ఈ మన బ్రాకెట్స్లో అనుకున్నది ఉంది కదా, టవ్ ఈజ్ ఈక్వల్ టు టీ మైనస్ టీ నాట్ తీసుకుంటున్నా. సో దెన్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఈ టీ నాట్ ఇటువైపు తీసుకొస్తే టవ్ ప్లస్ టీ నాట్ అవుతుంది. ఏమవుద్దమ్మా, టవ్ ప్లస్ టీ నాట్. సో దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది, డిటీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, డి టవ్ అవుతుంది. ఎందుకు, టీ నాట్ అనేది కాన్స్టెంట్ కాబట్టి కాన్స్టెంట్ డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది, 0 అవుతుంది. సో డిటీ ఈజ్ ఈక్వల్ టు డి టౌ. సో ఇప్పుడు దీనికే ఈ ఎక్స్ప్రెషన్కి నేను ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తాను. అంటే ఏమవుతుంది, ఇంటిగ్రల్ -∞ ఎక్స్ ఆఫ్ టీ మైనస్ టీ నాట్ ఇంటూ ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ డిటీ. ఓకేనా. సో ఇదే ఎక్స్ప్రెషన్కి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే ఏమవుతుంది, టీ మైనస్ టీ నాట్. సో టీ మైనస్ టీ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఏమనుకున్నాం, టవ్ అనుకున్నాం. అలాగే ఇక్కడ టీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, టవ్ ప్లస్ టీ నాట్. సో దాన్ని నేను సబ్స్టిట్యూట్ చేశాను. సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే ఏమవుతుంది, ఈ పవర్ మైనస్ జే, ఇక్కడ డి టవ్ ఉంది. సో ఈ డి టవ్ని, ఈ డి టీ నాట్ని నేను బయటికి తీసుకొచ్చాను, ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ నాట్. సో ఈ కంప్లీట్ ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది, ఎక్స్ ఆఫ్ ఒమేగా అవుతుంది. ఓకే, ఇది ప్రూఫ్స్ ఎక్కడ మ్యాక్సిమం అడగడు మిమ్మల్ని. సో మీరు ఇప్పుడు గుర్తుంచుకోవాల్సిన ప్రాపర్టీలో టైం షిఫ్టింగ్ ఎప్పుడైతే మనకి ఒక 10 సెకండ్స్ నుంచి గ్రాఫ్ని ఒక 5 సెకండ్స్కో లేకపోతే 15 సెకండ్స్కో గ్రాఫ్ని మూవ్ చేయాలని ఉన్నాం అనుకోండి, ఏం చేస్తాం, సింపుల్గా ఈ ఫార్ములాని అప్లై చేసుకుంటాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ టైం స్కేలింగ్. సో ఇక్కడ ఇమేజ్ సరిగ్గా రాలేదమ్మా, ఇక్కడ చూడండి అమ్మా. సో టైం స్కేలింగ్ అంటే ఎక్స్ ఆఫ్ టీ ఉంది, ఎక్స్ ఆఫ్ టీ ప్లేస్లో నేను ఏటీ పెట్టుకున్నా. ఏటీ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ టైం టీ ఈజ్ ఈక్వల్ టు 10 సెకండ్స్ ఉంది. ఇప్పుడు టీ ఈజ్ ఈక్వల్ టు ఒక సమ్ కాన్స్టెంట్తో మల్టిప్లై చేస్తాను. ఆ కాన్స్టెంట్ వాల్యూ ఎంత, ఏ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ ఈజ్ ఈక్వల్ టు 5 ఇచ్చాను అనుకోండి, అప్పుడు టైం టీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుద్ది, ఏటీ ఈజ్ ఈక్వల్ టు ఎంత, టైం టీ ఈజ్ ఈక్వల్ టు 10 సెకండ్స్ కాబట్టి ఏటీ ఎంత అవుద్ది, 5 × 10 ఎంత, 50 అవుతుంది. సో 50 అయినప్పుడు మళ్ళీ మీరు ఇదంతా సాల్వ్ చేయకుండా దీనికి కూడా సమ్ ఒక ప్రాపర్టీ ఉంది, దాన్ని ఏంటి ప్రాపర్టీ, టైం స్కేలింగ్ అంటాం. సో ఈ టైం స్కేలింగ్లో వచ్చేటప్పటికి ఏంటి, 1/a ఎక్స్ ఆఫ్ ఒమేగా బై ఏ. అయితే మనం ఎంతైతే కాన్స్టెంట్తో ఈ టైంని మల్టిప్లై చేసామో దాన్ని ఏం చేయొచ్చు, ఈ మ్యాగ్నిట్యూడ్ వాల్యూలో 1/a తీసుకోవచ్చు. అలాగే బ్రాకెట్స్లో ఒమేగా డివైడ్ బై ఏ తీసుకుంటే మనకి టైం స్కేలింగ్ అనేది అయిపోతుంది. సో దాన్నే మన సొల్యూషన్ ప్రూఫ్ చూద్దాం. టవ్ ఈజ్ ఈక్వల్ టు ఏటీ. ఇక నేను ఏం తీసుకుంటున్నాను, ఇందాక ఇక్కడ టవ్ ఈజ్ ఈక్వల్ టు టీ మైనస్ టీ నాట్ తీసుకున్నాను, ఇక్కడ టవ్ ఈజ్ ఈక్వల్ టు ఏటీ తీసుకున్నాను. సో దెన్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, టవ్ బై ఏ. డిటీ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, 1/a ముందుకు వస్తే డి టవ్. సో ఇప్పుడు దీనికి అగైన్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తున్నాను. ఎక్స్ ఆఫ్ ఏటీ ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ డిటీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ ఏటీ అంటే ఏంటి, ఏటీ అంటే టవ్. సో ఎక్స్ ఆఫ్ టవ్. సో దీన్ని ఒకసారి రీఅరేంజ్ చేస్తున్నాను నేను, కొద్దిగా చూడండి. టీ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, టవ్ బై ఏ. సో టవ్ బై ఏ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో మైనస్ జే ఒమేగా బై ఏ టవ్ 1/a. డిటీని ఎలా రాసుకోవచ్చు, 1/a డి టవ్ కింద రాసుకోవచ్చు. సో 1/a డి టవ్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ రిమైనింగ్ టర్మ్ అంతా ఏంటి, ఎక్స్ ఆఫ్ ఒమేగా బై ఏ అవుతుంది. సో 1/a ఎక్స్ ఆఫ్ ఒమేగా బై ఏ. అంటే మీరు ఎప్పుడైనా టైం స్కేలింగ్ చేయాలి అనుకోండి, అంటే ఒక టైంని ఇంకొక కాన్స్టెంట్తో మల్టిప్లై చేయాలనుకోండి, ఏం చేస్తారు, సింపుల్గా ఈ ఫార్ములాలో ఏం చేస్తారు మీరు, 1/a ఇంటూ ఎక్స్ ఆఫ్ ఒమేగా బై ఏ చేసుకుంటారు. ఓకే, ఇది థర్డ్ ప్రాపర్టీ. సో 3 ప్రాపర్టీస్ ఏంటి, ఫస్ట్ వన్ లీనియారిటీ, సెకండ్ వన్ టైం షిఫ్టింగ్, థర్డ్ వన్ టైం స్కేలింగ్, ఫోర్త్ వన్ డ్యూయాలిటీ. సో డ్యూయాలిటీ అంటే ఏం లేదు, ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ ఒమేగా, ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ ఒమేగా. సో దెన్ ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 2π ఇంటూ ఎక్స్ ఆఫ్ మైనస్ ఒమేగా. ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 2π ఇంటూ ఎక్స్ ఆఫ్ మైనస్ ఒమేగా, ఆర్ ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ మైనస్ ఎఫ్. అంటే ఇక్కడ ఏం లేదు, టీని ఒమేగా కింద రాసుకున్నాను, ఇది మైనస్ ఒమేగా కింద రాసుకోవాలంటే దేంతో మల్టిప్లై చేయాలి, 2πతో మల్టిప్లై చేయాలి. ఫ్రీక్వెన్సీతో రాసుకుంటే మల్టిప్లై చేయాల్సిన పని లేదు. సో దాన్ని మనం ఏమంటాం, డ్యూయాలిటీ అంటాం. ఓకే, సో దాని ఒక ప్రూఫ్ చూద్దామమ్మా. ఎక్స్ ఆఫ్ టీకి ఏంటి, 1/2π ఇంటిగ్రల్ -∞ ఎక్స్ ఆఫ్ ఒమేగా ఈ పవర్ జే ఒమేగా డిటీ డి ఒమేగా. ఈ ఫార్ములా మీకు తెలుసు. సెకండ్ మనం ఏం చేస్తున్నాం, ఒమేగాని దేంతో మనం రిప్లేస్ చేస్తున్నాం, వీ కెన్ రిప్లేస్ ఒమేగా విత్ టీ అండ్ టీ విత్ మైనస్ ఒమేగా. సో మనకి ఏమొస్తుంది, మనకి ఒమేగాని దేంతో రిప్లేస్ చేస్తున్నాం, టీని దేంతో రిప్లేస్ చేస్తున్నాం, మైనస్ ఒమేగా తోటి. అలాగే సో అలాగే ఇక్కడ టీని దేంతో రిప్లేస్ చేస్తున్నాం, మైనస్
ఒమేగాతో. సో ఈ కంప్లీట్ ఎక్స్ప్రెషన్ చూసారనుకోండి ఏమవుద్ది, 2πx మైనస్ ఒమేగా అవుతుంది. ఓకే, సో దీన్నే డ్యూయాలిటీ అంటాం. నెక్స్ట్ వన్ టైం రివర్సల్. సో టైం రివర్సల్ అంటే ఏం లేదు, ఇక్కడ టీ ఒమేగా అయింది, మైనస్ టీ మైనస్ ఒమేగా అయింది. అంటే గ్రాఫ్లో మీకు ఫస్ట్ ఫస్ట్ అంటే ఏంటి, మనకి ఫోర్ ఉంటాయి, 1 2 3 4 అని చెప్పుకుంటాం. తెలుసా, ఐడియా ఉందా? గ్రాఫ్ని తీసుకున్నాం అంటే 4 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ పార్ట్ వచ్చేటప్పటికి ఏంటి, పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ పాజిటివ్ వై యాక్సిస్. సెకండ్ పార్ట్ వచ్చేటప్పటికి ఏంటి, నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ పాజిటివ్ వై యాక్సిస్. థర్డ్ పార్ట్ వచ్చేటప్పటికి ఏంటి, నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ నెగిటివ్ వై యాక్సిస్. ఫోర్త్ పార్ట్ వచ్చేటప్పటికి ఏంటి, నెగిటివ్ వై నెగిటివ్ y axis. పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ నెగిటివ్ వై యాక్సిస్. ఇలా 4 పార్ట్స్ కింద డివైడ్ తీసుకున్నాం అనుకోండి. టైం రివర్సల్ ఏంటి, టీని మైనస్ టీకి తీసుకున్నా, అంటే పాజిటివ్ ఎక్స్ యాక్సిస్లో ఉంటే నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ తీసుకున్నా, అలాగే పాజిటివ్ ఫ్రీక్వెన్సీ డొమైన్లో ఉంటే నెగిటివ్ ఫ్రీక్వెన్సీ డొమైన్లో తీసుకొచ్చని ఇక్కడ టైం రివర్సల్ చెప్తుందన్నమాట. ఓకే, సో దానికి ప్రూఫ్ వచ్చేటప్పటికి సింపుల్, ఏం లేదు, ఇక్కడ టీని మైనస్ టీని టౌ కింద తీసుకుంటున్నా, దెన్ టీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టో, డిటీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డి టో. సో దాన్నే మీరు సబ్స్టిట్యూట్ చేస్తారు అనుకోండి, టీ ప్లేస్లో ఏం తీసుకుంటారు, మైనస్ టీ తీసుకుంటారు, ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ డిటీ, దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ ముందు తీసుకొస్తే రిమైనింగ్ పార్ట్ అంతా ఏమవుతుంది, ఎక్స్ ఆఫ్ మైనస్ ఒమేగా అవుతుంది. సో దీన్నే టైం రివర్సల్ అంటామట. సో ఇప్పటివరకు ఎన్ని ప్రాపర్టీస్ అయినాయి, 5 ప్రాపర్టీస్. ఏమేంటి, ఫస్ట్ వన్ లీనియారిటీ, సెకండ్ వన్ టైం స్కేలింగ్, టైం షిఫ్టింగ్, ఫోర్త్ వన్ డ్యూయాలిటీ, ఫిఫ్త్ వన్ టైం రివర్సల్. సో ఇవన్నీ ఎందుకంటే మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఈజీ కావడానికి ఇవన్నీ మాట. ఓకే, సో ఈ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ అంతా ఎలాగ ఉంటుందమ్మా, సో ఎక్కడ మీకు ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ రిలేటెడ్గా ఏమి ఉండదు, అంతా మ్యాథ్సే ఉంటుంది. ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ కానీ, బీటెక్లో ఫస్ట్ ఇయర్లో మ్యాథ్స్ కానీ, అంతా రిలేటెడ్ మ్యాథ్సే ఉంటుంది. అంటే మీకు ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ రావాలి, ఇంటిగ్రల్స్ రావాలి. ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ అంటే ఏంటి, ఓన్లీ 4 ఈక్వేషన్లు, ఇందాక మీకు చూపించాను కదా, ఆ 4 ఈక్వేషన్లు గుర్తించుకోవాలి. దాంతోపాటు ఇంకేం రావాలి, ఇంటిగ్రల్స్ రావాలి, డిఫరెన్షియేషన్ రావాలి. ఈ 3 కనుక వచ్చినాయి అంటే ఇది ఈజీగా మీరు ప్రాబ్లమ్స్ చేసేయచ్చు. ఓకేనా, సో ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ కూడా నా దగ్గర ఫార్ములాస్ ఉంటాయి, నేను ఒకసారి చూసిస్తాను మీకు. ఆ ఫార్ములాస్ ఒకటి మీరు బైహార్ట్ చేసుకుని వెళ్ళిపోతే సరిపోతుంది. అంటే ఏం లేదు, ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ ఆఫ్ ఒమేగా టీ అన్నాను అనుకోండి, దానికి ఏంటి ఆన్సర్. ఇంటిగ్రల్ ఆఫ్ ఈ పవర్ ఏటీ అన్నాను అనుకోండి, దానికి ఏంటి ఆన్సర్. లేకపోతే డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్ టీ అన్నాను అనుకోండి, దానికి ఏంటి అన్నది మీ దగ్గర ఉంటే ఓకే, వెల్ అండ్ గుడ్. లేదంటే అవి కూడా ఇస్తాను ఒకసారి. అవి మీరు అది మొత్తం మ్యాథ్స్ అంతా కలిపి ఒక 15 to 20 పేజెస్ ఉంటుంది. అంటే మ్యాథ్స్ సంబంధించిన బేసిక్స్ అన్ని, ఇంటర్మీడియట్లో మ్యాథ్స్, బీటెక్లో మ్యాథ్స్ అన్నీ కలిపి ఒక 15 to 20 పేజెస్ ఉంటుంది. అది ఒకసారి మీరు ప్రింట్ తీసుకున్నారంటే మీకు త్రిబులీలో ఎప్పుడైనా 4 yearsలో మీకు ప్రతిదీ అన్ని చోట్ల మీకు అది యూజ్ ఉంటుంది, మ్యాథ్స్ అనేది, ఆ పేపర్స్ అనేవి. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ షిఫ్టింగ్. సో ఫ్రీక్వెన్సీ షిఫ్టింగ్ వచ్చేటప్పటికి ఇందాక ఇక్కడ ఏం షిఫ్టింగ్ విన్నాం, ఇందాక మనం టైం షిఫ్టింగ్ విన్నాం. ఓకే, ఇక్కడ ఏంటి, టీ మైనస్ టీ నాట్ తీసుకున్నాం. ఇక్కడ సేమ్ అలాగే ఫ్రీక్వెన్సీ షిఫ్టింగ్ చూడండి. ఫ్రీక్వెన్సీ షిఫ్టింగ్లో ఒమేగా మైనస్ ఒమేగా నాట్ తీసుకుంటున్నాం. ఓకేనా, సో ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ఏమొచ్చింది ఫార్ములా, ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ నాట్ వచ్చింది. అబ్జర్వ్ చేస్తున్నారా. సో ఇక్కడ ఫ్రీక్వెన్సీ షిఫ్టింగ్ అంటే ఏంటి, ఇక్కడ ఒమేగా మైనస్ ఒమేగా నాట్ తీసుకుంటున్నాం కాబట్టి ఏమొస్తుంది, ఎక్కడ వస్తుంది, టైం పీరియడ్ సైడ్ మనకి మల్టిప్లికేషన్ వస్తుంది, ఈ పవర్ మైనస్ జే ఒమేగా నాట్. ఓకేనా, సో ఇది ఫ్రీక్వెన్సీ షిఫ్టింగ్ అంటే ఏ డొమైన్లో షిఫ్ట్ అవుతుంది అంటే ఆపోజిట్ డొమైన్లో, టైం డొమైన్లో ఉన్న దానికి మీరు మల్టిప్లికేషన్ ఏం చేసుకుంటారు, ఈ పవర్ మైనస్ జే ఒమేగా నాట్ ఇంటూ టీ. అదే టైం షిఫ్టింగ్లో అయితే ఇటువైపు ఏం మల్టిప్లై చేసుకుంటారు, ఫ్రీక్వెన్సీ వైపు ఏం మల్టిప్లై చేసుకుంటారు, ఈ పవర్ మైనస్ జే ఒమేగా నాట్ ఇంటూ ఏంటి, పవర్ మైనస్ జే ఒమేగా టీ నాట్. సో ఇక్కడ ఎంతైతే కాన్స్టెంట్ ఉందో ఆ కాన్స్టెంట్ ఇక్కడ వేసుకుంటారు అన్నమాట. సో ఇదేంటమ్మా ఫ్రీక్వెన్సీ షిఫ్టింగ్. సో సిమిలర్లీ ఇందాక మీరు టైం షిఫ్టింగ్ ఎలా చేశారో సేమ్ యాజ్ ఇట్ చేస్తే మీకు ఈ డెరివేషన్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ మాడ్యులేషన్. సో మాడ్యులేషన్ వచ్చేటప్పటికి ఇక్కడ ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ ఒమేగా తీసుకున్నా, దెన్ ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ కాస్ ఆఫ్ ఒమేగా నాట్ టీ. సో మాడ్యులేషన్ అంటే ఏంటంటే ఎయిదర్ కాస్ కానీ సైన్ కానీ మనం తీసుకున్నాం అనుకోండి, అంటే మీకు ఉన్న టైం డొమైన్ని ఇంటూ మల్టిప్లికేషన్ దేంతో మల్టిప్లై చేస్తున్నారు, కాస్ కానీ సైన్తో మల్టిప్లై చేస్తున్నారు అనుకోండి, దాన్ని మనం ఏమంటాం, మాడ్యులేషన్ అంటాం. ఏమంటామా, మాడ్యులేషన్ అంటాం. ఇందాక మనం ఒకటి చూసాం, ఒక ప్రాపర్టీ చూసాం, ఏంటి ప్రాపర్టీ,
లీనియారిటీ ప్రాపర్టీ చూసాం. ఇక్కడ ఏంటి ఎక్స్ ఆఫ్ టీని దేంతో మల్టిప్లై చేశాను, ఒక కాన్స్టెంట్తో మల్టిప్లై చేశాను. ఇక్కడ వచ్చే మాడ్యులేషన్లో ఏంటి ఒక కాస్ కానీ సైన్తో కానీ మల్టిప్లై చేస్తాం. సో దాన్ని మనం మాడ్యులేషన్ అంటాం. ఓకే, సో ఈ మాడ్యులేషన్ వచ్చినప్పుడు ఎలా తీసుకుంటాం అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఎక్స్ ఆఫ్ ఒమేగా మైనస్ ఒమేగా నాట్ ప్లస్ ఎక్స్ ఆఫ్ ఒమేగా ప్లస్ ఒమేగా నాట్. ఓకేనా, సో దీనికి సొల్యూషన్ వచ్చేటప్పుడు చూడండి. సో సిమిలర్లీ ఇందాకలాగే ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తాను. ఇంటిగ్రల్ -∞ ఎక్స్ ఆఫ్ టీ కాస్ ఆఫ్ ఒమేగా నాట్ టీ e⁻j⍵t dt. ఈ కాస్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్ రాసుకున్నాను అనుకోండి. ఏంటి మనకి ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ ఏంటి, కాస్ టీకి ఏంటి e పవర్ j⍵0t. ఇక్కడంతా ఇది కాన్స్టెంట్ కాబట్టి ఇక్కడ నేను తీసుకుంటాను e పవర్ j⍵t ప్లస్ e పవర్ j ఇది మైనస్ అమ్మా e పవర్ -j⍵0t డివైడెడ్ బై 2 మాట. ఓకే, ఏంటి డివైడెడ్ బై 2. సో కాస్ ఒమేగాటీని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్ రాసుకున్నాను నేను ఇక్కడ. ఓకే, ఇది కూడా మ్యాథ్స్ ఫార్ములాయే. సో సింపుల్గా ఇది నేను సబ్స్టిట్యూట్ చేశాను. సబ్స్టిట్యూట్ చేసి దీన్ని కొద్దిగా ఎక్స్పాండ్ చేశాను. ఏంటి e పవర్ -j⍵tతో మల్టిప్లై చేశాను. ఇదొక టర్మ్కి మల్టిప్లై చేశాను. సో ఇదొకటి ఇంక మనకి ఏమొస్తుంది ఎక్స్ ఆఫ్ ఒమేగా మైనస్ ఒమేగా నాట్ వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది ఎక్స్ ఆఫ్ ఒమేగా ప్లస్ ఒమేగా నాట్ వస్తుంది. ఓకే, ఎప్పుడైనా మీకు ఒక టైం డొమైన్ ఇచ్చి దాన్ని కాస్ ఒమేగా నాట్ టీతో మల్టిప్లై చేయమన్నాడు అనుకోండి, ఏం చేస్తారు సింపుల్గా ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తారు అనమాట. ఓకే, నెక్స్ట్ టైం డిఫరెన్షియేషన్. నెక్స్ట్ వన్ ఏంటమ్మా టైం డిఫరెన్షియేషన్. సో టైం డిఫరెన్షియేషన్ అంటే ఏంటి, ఎక్స్ ఆఫ్ టీని డిఫరెన్షియేట్ చేస్తున్నా దేంతో d/dt తోటి డిఫరెన్షియేట్ చేస్తున్నా. అప్పుడు ఏమవుతుంది సింపుల్గా j⍵ x⍵. ఏంటి j⍵x⍵. సో దీన్నే ఇది ఏంటి సింగిల్ డిఫరెన్షియేట్ చేశాను నేను. ఇదేమో వచ్చేప్పటికి n టైమ్స్ డిఫరెన్షియేట్ చేశాను. సో n టైమ్స్ డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది j⍵n అవుతుంది. j⍵n అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 3 టైమ్స్ డిఫరెన్షియేట్ చేశాను అంటే d³ x ఆఫ్ టీ డివైడ్ బై dt³ అనుకోండి. ఇన్సల్ట్ చేశాను 3 టైమ్స్ డిఫరెన్షియేట్ చేశాను. అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది j⍵3 వస్తుంది. ఏమొస్తామా j⍵3 వస్తుంది. అంటే మీరు ఎన్ని టైమ్స్ డిఫరెన్షియేట్ చేస్తే అన్ని j⍵ వేసుకోవాలన్నమాట ఇక్కడ. ఓకేనమ్మా, సో దానికి ప్రూఫ్ చూద్దాం. సో ఇక్కడ ఉన్న దానికి నేను డిఫరెన్షియేట్ చేసుకుంటున్నాను. ఎక్స్ ఆఫ్ టీకి ఫార్మ్ మీకు జనరలైజ్ ఫార్ములా ఏంటి 1/2 ఇంటిగ్రల్ -∞ ఎక్స్ ఆఫ్ ఒమేగా e పవర్ j⍵t d⍵. దీనికి నేను డిఫరెన్షియేట్ చేశాను. సో dx ఆఫ్ టీ డివైడ్ బై dt ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 1/2. సో దీనికి ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ క్యాన్సిల్ అయిపోయి ఇంకేం మిగులుతుంది మనకి j⍵x⍵ మిగులుతుంది. ఓకే, సో ఇదేంటిది టైం డిఫరెన్షియేషన్. సో నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి కన్వల్యూషన్. ఏంటమ్మా కన్వల్యూషన్. సో కన్వల్యూషన్ అంటే చూడండి ఎక్స్ ఆఫ్ టీ దట్ ఈస్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ ఒమేగా అనుకుంటున్నాం, హెచ్ ఆఫ్ టీ దట్ ఈస్ ఈక్వల్ టు హెచ్ ఆఫ్ ఒమేగా అనుకుంటున్నాం, వై ఆఫ్ టీ దట్ ఈస్ ఈక్వల్ టు వై ఆఫ్ ఒమేగా అనుకుంటున్నాం. సో కన్వల్యూషన్ అంటే ఏంటి, కన్వల్యూషన్ అంటే హెచ్ ఆఫ్ టీ కన్వల్యూషన్ ఇంటూ ఎక్స్ ఆఫ్ టీ. అంటే ఇది మల్టిప్లికేషన్ కాదు, ఇది కన్వల్యూషన్ అంటాం. మ్యాథ్స్లో వస్తుంది మీకు హెచ్ ఆఫ్ టీ ఇంటూ ఎక్స్ ఆఫ్ టీ. అంటే ఇంటూ అంటే సింపుల్గా మీరు మల్టిప్లై చేయడం కాదు, అంటే 5 × 3 ఆ టైప్ కాదు. కన్వల్యూషన్ అంటే హెచ్ ఆఫ్ టీ కన్వల్యూషన్ ఇంటూ ఎక్స్ ఆఫ్ టీ. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ -∞ హెచ్ ఆఫ్ టౌ ఇంటూ ఎక్స్ ఆఫ్ టీ మైనస్ టౌ ఇంటూ డి టౌ. సో దట్ ఈస్ ఈక్వల్ టు వై ఆఫ్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది హెచ్ ఆఫ్ ఒమేగా ఇంటూ ఎక్స్ ఆఫ్ ఒమేగా అవుతుంది. ఓకే, సో అంటే కన్వల్యూషన్ అంటే ఏంటి, మీకు వై ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఆఫ్ టీ ఇంటూ ఎక్స్ ఆఫ్ టీ ఇచ్చారు అనుకోండి, ఏం చేస్తారు వై ఆఫ్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు కూడా హెచ్ ఆఫ్ ఒమేగా ఇంటూ ఎక్స్ ఆఫ్ ఒమేగా కింద రాసుకుంటారు అనమాట. నెక్స్ట్ సో ఇప్పటివరకు మనం చెప్పిన ప్రాపర్టీస్ ఏమేంటమ్మా, ప్రాపర్టీస్ ఏమేంటి, మొత్తం ఎన్ని ప్రాపర్టీస్ చెప్పుకున్నాం, టోటల్ 9 ప్రాపర్టీస్ చెప్పుకున్నాం. సో ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి లీనియారిటీ. రాసుకున్నారా, రాసారమ్మా? సో రాయండి, జస్ట్ ఈ ప్రూఫ్ వద్దు, ఓన్లీ ఈ బేసిక్స్ మాత్రం రాయండి. లీనియారిటీ అని సైడ్ ఎడిటింగ్ పెట్టుకొని
ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ ఒమేగా రాయండి, ఎక్స్ టూ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ టూ ఆఫ్ ఒమేగా రాసుకుని ఈ ఈక్వేషన్ మాత్రం రాసుకోండి అంతే, ఇంకేమొద్దు. సో ఈ ఈక్వేషన్స్నే నేను చూడండి, ఇవి మనం చెప్పుకునే ఈక్వేషన్స్. ఓకేనా, దాని యొక్క ప్రూఫ్స్ ఇందాక చెప్పాను. సో ఇది ఒక్క స్లైడ్ మాత్రం రాసుకోండి సరిపోతుంది. లీనియారిటీ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, a1 x1 ఆఫ్ టీ ప్లస్ a1 x1 ఆఫ్ ఒమేగా ప్లస్ a2 x2 ఆఫ్ ఒమేగా. నెక్స్ట్ టైం రివర్సల్ అంటే ఏంటి, మైనస్ టీ రాస్తే మనం ఏం పెట్టుకున్నాం, మైనస్ ఒమేగా. నెక్స్ట్ కంజక్షన్ ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్టార్ ఆఫ్ మైనస్ ఒమేగా. టైం షిఫ్టింగ్ ఎక్స్ ఆఫ్ టీ మైనస్ టీ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, ఎక్స్ ఆఫ్ ఒమేగా అంటే ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ నాట్. అలాగే ఫ్రీక్వెన్సీ షిఫ్టింగ్ అంటే ఇది ఇటువైపు వస్తుంది, టైం షిఫ్టింగ్లో ఇది ఇటువైపు వస్తుంది. నెక్స్ట్ టైం స్కేలింగ్ వచ్చేటప్పటికి ఎక్స్ ఆఫ్ ఏటీ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, 1/a ఎక్స్ ఆఫ్ ఒమేగా బై ఏ. నెక్స్ట్ డిఫరెన్షియేషన్ అంటే ఏం చేస్తారు, జే ఒమేగాకి ఎన్నిసార్లు మనం డిఫరెన్షియేట్ చేసామంటే అన్ని టైమ్స్ వేసుకుంటాం, జే ఒమేగా మల్టిప్లై చేసుకుంటాం. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఇన్ టైం, కన్వల్యూషన్ ఇన్ టైం, మల్టిప్లికేషన్ ఇన్ టైం. కన్వల్యూషన్ అంటే ఇంటూ పెట్టుకున్నారు, మల్టిప్లికేషన్ అంటే ఇది. సో ఇవన్నీ మాత్రం ఈక్వేషన్స్ రాసుకోండి, ప్రాపర్టీస్ రాసుకోండి. సో మనకి ప్రాబ్లమ్స్ చేసినప్పుడు ఈ ప్రాపర్టీస్ అనేవి యూజ్ అవుతాయి. ఓకే, రాసుకోండి అమ్మా. కంప్లీట్ అయిపోతే చెప్పండి, నెక్స్ట్ స్లైడ్కి వెళ్తాను. కంప్లీట్ అయిపోయిందమ్మా. ఓకే, ఈ స్లైడ్ కూడా రాసుకోండి ఈక్వేషన్స్. సో ఇప్పటివరకు మీకు చెప్పిన ఫస్ట్ లో 4 ఈక్వేషన్స్, అలాగే ఈ ప్రాపర్టీస్ ఎన్ని వచ్చినాయి మొత్తం, 3 4 5, అలాగే 3 6 7 7 + 5 12 అని ఆ 4, ఈ 16 ఈక్వేషన్స్ మీకు గుర్తుంచుకోవాలి. ఓకేనా, అంటే ఈ ప్రాపర్టీస్ ఒకవేళ మర్చిపోయిన ప్రాబ్లం లేదు, కానీ ఏంటంటే కొద్దిగా సాల్వ్ చేసినప్పుడు కొద్దిగా టైం పట్టేస్తుంది. ఓకే.
మరి రికార్డ్స్ రాసారా? రాసింది. ఎస్ సార్. మండే నుంచి కరెక్షన్ చేసేస్తాను రికార్డ్స్. నెక్స్ట్ వీక్ కూడా ల్యాబ్ ఇంటర్నల్ పెట్టేస్తానమ్మా. నెక్స్ట్ వీక్ టీఎన్హెచ్ఎం అలాగే ఇది కూడా 2 కూడా ల్యాబ్ ఇంటర్నల్స్ కూడా పెట్టేస్తాం. సో రికార్డ్స్ కూడా కంప్లీట్ చేసేయండి. 10 ఎక్స్పెరిమెంట్స్ మీ దగ్గర ఉన్నాయి కదా? ఉన్నాయి సార్. వచ్చేటప్పటికి ఒక 2 ఎక్స్పెరిమెంట్స్ చేయించాలి. ఓకేనా? ఏబిసిడి పారామీటర్స్, హైబ్రిడ్ పారామీటర్స్ ఆ 2 ఎక్స్పెరిమెంట్స్ నేను ప్రాబ్లం చెప్పిన తర్వాత మీరు వెళ్ళి ఎక్స్పెరిమెంట్ చేద్దరు కానీ. ఓకేనా? అది కూడా కంప్లీట్ అయిపోద్ది. రిమైనింగ్ వరకు మొత్తం రికార్డ్ అంతా రాసేసుకోండి. అబ్జర్వేషన్ అవసరం లేదు, ఓన్లీ రికార్డ్ మాత్రం కంప్లీట్ చేసి. ఓకేనమ్మా? సార్ ఈసీ అబ్జర్వేషన్ అవసరం లేదు సార్. అవసరం లేదమ్మా, రికార్డ్ మాత్రం కరెక్షన్ చేస్తాను, రికార్డ్ మాత్రం కంప్లీట్ చేస్తాను. ఇంటర్నల్ కూడా నెక్స్ట్ వీకే పెట్టేస్తాను. మండే వచ్చిన తర్వాత నేను చెప్తాను ఏ రోజు అనేది. ఏదమ్మా ఏంటి? అబ్జర్వేషన్ రాసేస్తే ఎక్స్ట్రా మార్క్స్ ఇస్తానులే, ప్రాబ్లం లేదు. అందరు రాస్తారా? కొంతమందే రాశారు సార్. రాసిన వాళ్ళకి ఎక్స్ట్రా మార్క్స్ ఇస్తాను. సార్ క్యాలిక్యులేషన్ పార్ట్ ఏం చేద్దాం సార్? క్యాలిక్యులేషన్ పార్ట్ చెప్పేసాం కదా ఆల్రెడీ. అన్నీ చెప్పలేదు కదా సార్. నేను చెప్పాను కదా మా క్లాస్లో చెప్పేసాను కదా. ఓకే సార్. ఏబిసిడి పారామీటర్స్, హైబ్రిడ్ పారామీటర్స్ మాత్రం చెప్పలేదు, మిగతాన్ని చెప్పాను నేను. ఓకే సార్. దాని ప్రకారం రాసేసుకోండి. సేమ్ అవే కదా మీకు ఇచ్చిన పీడిఎఫ్లో ఉంటాయి క్యాలిక్యులేషన్ పార్ట్. అవైనా ఒకసారి చూసుకుని కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకుని నోట్ చేసేసుకోండి. లేకపోతే ఓకే సార్. కంప్లీట్ అయిపోయిందా స్లైడ్? రాసామా ప్రాపర్టీస్? కంప్లీట్ సార్. ఓకేనమ్మా. ఈ 16 ఈక్వేషన్స్ చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ క్లాస్లో మనం ప్రాబ్లమ్స్ చేసుకుందాం. నెక్స్ట్ క్లాస్ వచ్చేటప్పుడు ఈఎంఎఫ్ క్లాస్ స్టార్ట్ అవుతుంది ఒక 5 minutesలో.